దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నంలోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయి ప్రతి పనిలోను సహాయాన్ని అనుగ్రహించిన గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుడు ఒక వాగ్దానాన్ని నీకు ఇస్తామన్నాడు. ఆ వాగ్దాన ప్రకారం నువ్వు దాన్ని చదువుకొని హృదయంలో భద్రపరుచుకుని ఈ మాట నాలో నెరవేర్చాలి ప్రవ్వా అని నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, స్థిరపరుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. నీకు ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నాడో దేవుడు ప్రతి దాన్ని కూడా ఈరోజు సఫలపరుస్తాను, స్థిరపరుస్తాను, నీతో నేను ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నేను కార్యాలు జరిగిస్తానంటున్నాడు. ఈరోజు మన జీవితంలో ఏ కార్యాలు అయితే జరగట్లేదో ఒకసారి ఆలోచించుకుందాం. అలాగే ఎదురు చూడాలి. ఇర్మియా ఎదురు చూశాడు, హిజ్కియా ఎదురు చూశాడు, అలాగే అబ్రహాం ఎదురు చూశాడు. భక్తులు ఎదురు చూసినప్పుడు దేవుడు చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ మాట వారి పట్ల నెరవేర్చాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా కుటుంబంలో కూడా నెరవేర్చబోతున్నాడు. అయితే నువ్వు తొందరపడి దేవుని విడిచిపెట్టకు, తొందరపడి నువ్వు దేవుని నుంచి దూరం అయిపోకు. సన్నిధి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా నువ్వు దేవుని పట్టుకుని ప్రవ్వా నువ్వు ఇచ్చిన మాట నాకు నెరవేర్చాలి ప్రవ్వా, నేను నీతో అనుకున్న నిబంధన నేనే నెరవేర్చుకోవాలి ప్రవ్వా, నీ నిబంధన నాలో నెరవేర్చాలి ప్రవ్వా అని నిబంధన ధ్వని నీలో ఉండి, నిబంధన ధ్వజం నీలో ఉండి, నిబంధన ఆరాధన నీలో ఉండి అవి నెరవేర్చుకునే కృప దేవుడిస్తాడు. కాబట్టి శక్తిని, అభిషేకాన్ని, ఆత్మను వాటిని పొందుకుంటూ మన కార్యాలు జరిగిస్తూ ఉంటే ప్రభువునందు ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభువు ఎంత బలపరుస్తాడో అన్ని కార్యాలు మనం చేయగలుగుదాము. ఆయనతో మనం ఉంటే సమస్తము సాధ్యమే. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతో దేవుడున్నాడు. నువ్వు చేయాలనుకున్న కార్యాలన్నీ సఫలపరిచి, ఆశీర్వదించి, నడిపించి ఆయనలో స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.